ఉక్రెయిన్కి మరొకసారి మోసమే. అసలు ఉక్రెయిన్ రష్యాతో ఎందుకు గొడవ పెట్టుకుంది? అది ఒకప్పటి యుఎస్ఎస్ఆర్లో భాగం. విడిపోయాక ప్రత్యేక దేశంగా పెట్టుకున్నాక రష్యా ఉక్రెయిన్కి మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఉన్నటువంటి గొల ఐక్యరాజ్య సమితిలో తనకి మాట వినాలా, అట్లాగే ప్రపంచమంతా తనని గుర్తించాలి అన్నటువంటి ఒక ప్రచారపు గొల ఉంది. వాడి గొలని అడ్డం పెట్టుకుని వాడికి రష్యాను నువ్వు వ్యతిరేకిస్తే నిన్ను మా దేశాల కూటమిలో చేర్చుకుంటాం, ఏది యూరోపియన్ యూనియన్ కూటమిలో, నాటోలో చేర్చుకుంటాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. దాంతో చేరితే కనుక తను కింగ్ అయిపోతాను అనుకున్నాడు. అందుకోసం రష్యాని రెచ్చగొట్టాడు. చివరికి రష్యా దాడులు ప్రారంభించాక మొదట్లో విక్టిమ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేశాడు. అది కాస్త పక్కడికి వెళ్ళిపోయింది. రష్యా ఎడతెరిపి లేని దాడులు చేస్తుంది. సరే పోనీ వ్రతం చెడ్డ ఫలితం దక్కింది అనుకుందామని, ఎట్లాగో యుద్ధంలో మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి పోనీ ఉక్రెయిన్కి యూరోపియన్లో నాటో సభ్యత్వం ఇచ్చారంటే ఇవ్వాల. ఎందుకని? వాళ్ళ బైలాస్ ప్రకారం సరిహద్దు వివాదాలు ఉన్న దేశాన్ని చేర్చుకోకూడదు అన్నటువంటి ఆ ఇద్దరు బైలాస్. కాబట్టి ఇద్దరూ చేర్చుకోవాలి. ఇప్పుడు తాజాగా యూయూకి సంబంధించి యూరోపియన్కి సంబంధించినటువంటి హెడ్ వచ్చి జెలెన్స్కీకి అదే విషయాన్ని చెప్పింది. ఇప్పట్లో కాదు, ఇప్పటికీ కొన్ని దేశాలు అభ్యంతరం పెడుతున్నాయి కాబట్టి మరో 3 నెలల తర్వాత మాట్లాడదాం దాని మీద అంది. ఇప్పటికి 2 ఏళ్ళు, అంతకుముందు 6 నెలల ముందు చేస్తారనుకుని చివరికి యుద్ధం ప్రారంభమయ్యేది చూస్తే ఇప్పుడు 2.5 ఏళ్ళు వీళ్ళు వేచి చూస్తూనే ఉన్నారు. 3వ వంతు దేశం నాశనం అయింది. దాదాపు 5 లక్షల మంది సైన్యం చచ్చిపోయారు. దాదాపు 1 కోటి మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీళ్ళని నమ్ముకుని అంత నాశనం చేసుకున్నటువంటి ఉక్రెయిన్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు యూరోపియన్ యూనియన్, నాటో.